రాజమండ్రి వివి గార్డెన్స్ లో భరత్రం ఫౌండేషన్ మెగా మెడికల్ క్యాంపులో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్రం ఆధ్వర్యంలో స్థానిక కృష్ణానగర్ కొత్త రోడ్లోని వివి గార్డెన్స్ లో ఆదివారం మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. వైద్య నిపుణులు ఉచిత వైద్య శిబిరానికి హాజరై వైద్య సేవలు అందించారు, మందులు అందజేశారు. ఆదిత్య కాలేజ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జీవీఎస్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వాలంటీర్లు సేవలందించారు. రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా బోస్ మాట్లాడుతూ వివిధ హాస్పిటల్స్ నుంచి వైద్య నిపుణులను రప్పించి పేద ప్రజలకు వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ భరత్ ఇంత చక్కటి కార్యక్రమాన్ని మాతృ దినోత్సవం నాడు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ పరంగా ఆరోగ్యశ్రీ 80% మేరకు అందకుండా నమ్మకం కోల్పోయిన దశలో ఇలాంటి క్యాంపులు పెట్టి ఉచితంగా వైద్య పరీక్షలు జరిపించి మందులు కూడా ఉచితంగా అందించడం మంచి పరిణామమని ఆయన పేర్కొన్నారు. మాజీ ఎంపీ భరత్రం మాట్లాడుతూ మదర్స్ డే సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించామని తెలిపారు. రాజమండ్రి ప్రజల కోసం నిర్వహించిన ఈ మెగా వైద్య శిబిరానికి మంచి స్పందన లభించిందని అన్నారు. మార్గని భరత్ ఫౌండేషన్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు అందించాలని నిర్ణయించామని చెప్పారు. గతంలో మెగా జాబ్ మేళా పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించామని భరత్ గుర్తు చేశారు. ఇప్పుడు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహణ ద్వారా క్యాన్సర్, హార్ట్, కిడ్నీస్, ఊపిరితిత్తులు, కీళ్ల నొప్పులు, న్యూరో, డెంటల్, కంటి, గైనకాలజీ తదితర అన్ని విభాగాలకు సంబంధించిన వైద్య పరీక్షలు ఇక్కడ నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. తన తండ్రి మార్గాని నాగేశ్వరరావు మంచి సహకారం అందించి ప్రోత్సహిస్తున్నారని ఆయన తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి శిబిరాలు నిర్వహించనున్నట్లు భరత్ తెలిపారు. మార్గని నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాసేవలో ఉన్నప్పుడు సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చాటి చెబుతూ మార్గని భరత్ ఫౌండేషన్ తరపున సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. గతంలో జాబ్ మేళాల నిర్వహణ ద్వారా 2000 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారని తెలిపారు. ఇప్పుడు వివిధ విభాగాల వైద్య నిపుణులతో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించి ఉచిత వైద్య పరీక్షలు, ఉచితంగా మందులు పంపిణీ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, వైఎస్ఆర్సీపీ రామచంద్రాపురం కోఆర్డినేటర్ సూర్యప్రకాష్, 15వ వార్డ్ వైఎస్ఆర్సీపీ నాయకుడు శ్రీకర్ ఛానల్ ఎండి పంపన శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి గంగాధర్ రావు, రాజమండ్రి సిటీ వైఎస్ఆర్సీపీ అబ్జర్వర్ అద్దంకి ముక్తేశ్వరరావు, మాజీ కోఆర్డినేటర్ గిరిజాల బాబు, కడియం వైసీపీ అధ్యక్షులు స్టాలిన్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాజమహేంద్రవరంలో
మదర్స్ డే సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్లో అందరు సూపర్ స్పెషలిస్టులు కూడా మ్యాక్సిమం హైదరాబాద్ నుంచి, జిఎస్ఎల్ నుంచి, వాసన్ ఐ కేర్ నుంచి, కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి ఇట్లాగా సూపర్ స్పెషలిస్టులు అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి అందరికీ కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్తో పాటు ఉచితంగా మందులు ఇప్పించే కార్యక్రమము చేపట్టాము. మార్గాని భారత్ ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క కార్యక్రమము నిరంతరం జరగాలి అని మొన్న గతంలో చూస్తే మెగా జాబ్ మేళా పెట్టి వేలాది మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించిన సందర్భము. మరి అదేవిధంగా హెల్త్ కూడా పేద ప్రజలకి, నిరుపేదలకి అందరికీ కూడా అందించాలి. ప్రభుత్వాలు ఏ రకంగా చేసినప్పటికీ కూడా మా వంతు సహాయము పూర్తి స్థాయిగా చేయాలి అని మరి మా నాన్నగారు కూడా, నాగేశ్వరరావు గారు కూడా ఎంతో దృక్పథంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్ళడము జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ఐ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్ని కూడా అందించి ఇక్కడ క్యాన్సర్, కిడ్నీస్, కార్డియాక్, గైనకాలజిస్ట్, అదేవిధంగా ఆర్థో, కీళ్ల నొప్పుల దగ్గర నుంచి మొత్తం అన్ని అంశాలని కూడా కూలంకుషంగా రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా హెల్త్ని అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. భవిష్యత్తులో కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. అవసరమైనటువంటి టెస్టులు చేయటం, వారికి సలహాలు ఇవ్వటం, మందులు ఇచ్చే కార్యక్రమం అది మెయిన్. ఇక్కడ మందులు కూడా వారికి ఏ మందులు అవసరం అవన్నీ కూడా ఫ్రీగా ఇస్తూ ఇక్కడ ఒక మదర్స్ డే రోజున ఒక చక్కని కార్యక్రమం పెట్టినందుకు భరతరామ గారిని అభినందిస్తూ ఉన్నాను. అవసరం కూడా ఇది ప్రజలకి వారి ఆరోగ్యం మీద ఉండే సమస్యలన్నీ కూడా ఒకసారి చెప్పుకొని హాస్పిటల్ గారు ఖర్చు చాలా విపరీతంగా కనపడుతుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా చాలా విపరీతంగా. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ మీద నమ్మకం కోల్పోతున్నారు. వారికి పరిపూర్ణంగా ఆరోగ్యశ్రీ ఏదో కొద్ది మందికి అందుతుంది తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ఆరోగ్యశ్రీ 80% పీపుల్ ఆరోగ్యశ్రీ అందట్లేదు. అందుచేత కొంచెం నమ్మకం కోల్పోయిన ఈ దశలో మళ్ళీ ఇటువంటి క్యాంపులు పెట్టి ప్రజలందరికీ కొంచెం అవగాహన కల్పించడం, ఉత్సాహపరచడం సంతోషంగా. ప్రజల గురించి ఆలోచించే నాయకుడికి పదవితో ముఖ్యం లేదు. మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరామ్ గారు పదవి లేకపోయినా నిరంతరం ప్రజల గురించి ఆలోచిస్తున్నారు అనటానికి ఈ మధ్య నడిపినటువంటి జాబ్ మేళా మనం చూస్తున్నాం. నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అటువంటి జాబ్ మేళా కానీ, అలాగే ఈ మెగా మెడికల్ క్యాంపు ఇవాళ మనం సమాజంలో చూస్తున్నాం. కోటాను కోట్లు ఆస్తున్న ఒక్క నిమిషం ఆయుష్కోలేం. అలాంటిది రాష్ట్రంలో ఉన్న ప్రముఖ డాక్టర్లందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరి చేత ఈ మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం అనేది మరి ఇవాళ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కానీ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు కానీ, ప్రతి పేదవాడికి వైద్యం అందించాలనేటువంటి భాగంగా ఈ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది నిజంగా తప్పనిసరిగా భగవంతుడు ప్రజల ఆశీర్వచనాలు ఆయన సంపూర్ణంగా లభిస్తాయని చెప్పి వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.